వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్. ఈరోజు నల్లకారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. అది ఎండుమిర్చి వేసుకుందాం. చిన్న ఘాట్లు పెట్టిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. మరి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. మినప్పప్పు తొక్కతో ఉన్నది వేసుకోవాలి. ఇది ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఈ మినప్పప్పు తొక్కతో ఉన్నదే ఈ నల్లకారానికి పనికొస్తుందండి. ధనియాలు ఈ మినప్పప్పు 2 సమానంగా తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేసుకుందాము. ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే వేగాలి. శనగపప్పు 1 స్పూన్ వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని పిక్క తీసింది వేసుకుందాము. ఇది కొంచెం లైట్గా వేడి తగిలితే సరిపోద్ది. చింతపండు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు అంతా బాగా చల్లగైపోవాలి. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తడి ఏమి ఉండకూడదు, పొడిగా ఉండాలి. తడివి గరిటెలు కూడా పెట్టకూడదండి. స్పూన్లు గరిటెలు ఏం పెట్టకూడదు. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాము. సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం పోపు అంతా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం అన్నమాట. ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ముద్దగా అనిపిస్తుంది. చింతపండు వేసాం కదా, లైట్గా ముద్దలాగా అనిపిస్తుంది అండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకుంటున్నాను. ఇవి పచ్చిగా ఉండకూడదండి. వెల్లుల్లి కొంచెం ఎండుగా ఉండే వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. పచ్చిగా ఉండే వెల్లుల్లి అయితే పొడి నల్లకారం పొడి పాడైపోద్ది అనమాట. కొంచెం ఎండబెట్టుకోవాలి. లైట్గా ఎండలో ఎండబెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి. ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసాక ఇదంతా కూడా ఎలా అయిందో చూసారు కదా. వెల్లుల్లి వేసాక వెల్లుల్లి వేసి 2 సార్లే మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లగయ్యాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోని కొంచెం నెయ్యి వేసుకొని కానీ ఆయిల్ వేసుకొని కానీ ఈ పొడి వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది. నల్లకారం రెడీ అయిందండి. ఇది ఏ విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.